పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నట్లయితే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారి, మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరు చెబుతున్నారండి ఈ మాటలు? ఎవరు చెబుతున్నారు? అసలు ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసింది ఎవరండి? ఎవరు? జ్ఞాని అయినటువంటి సొలొమోను, దావీదు యొక్క కుమారుడని. అయితే ప్రియమైన సహోదరి సోదరులారి, మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఏమని చెబుతున్నాడు? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏం మేలండి? చాలా మందికి చూడండి ఆశ కలిగి ఉండే దేవనంటే, ఇదిగో ఈ సుగంధ తైలాన్ని నేను వాడితే దానివల్ల నేను ఎంతో సంతోషంగా ఉండొచ్చు అంటారు. ఎందుకంటే చాలా మంది సుగంధ తైలాన్ని వాడతారు. చూడండి, ఇల్లు చూడండి అద్భుతంగా వాసన రావడం కోసం కానీ, శరీరం నుంచి ఎటువంటి చెడు వాసన రాకుండా ఉండడానికి కానీ, చూడండి ఇదిగో శరీరం అందంగా ఉండడానికి కానీ, చాలా వాటికి సుగంధ తైలం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కాబట్టి మనుషుడు దేనిని ఎక్కువగా ఇష్టపడతాడు? దేన్ని ఎక్కువగా ఇష్టపడతాడండి? సుగంధ తైలములను ఎక్కువగా ఇష్టపడతాడండి. అది ఇంట్లో లేనిదే ఇంట్లో ఉంటాడా? ఏంటండి, ఒక మురికి వాసన వచ్చిందంటే ఇంట్లో ఎవరైనా ఉంటారా? చూడండి, అదే ఒక సుగంధ తైలాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే దాని వాసనకి ఏంటంటే సంతోషంగా జీవిస్తారు. కాబట్టి చూడండి, సుగంధ తైలం అనేది మనుషునికి ఎంతో ప్రాముఖ్యమైనది. అలాంటి చూడండి, సుగంధ తైలము కంటే అంట మంచి పేరు ఎంతో మేలంట. సుగంధ తైలము కంటే కూడా విలువైంది ఏందండి? చూడండి, సుగంధ తైలాలను కొనాలంటే తక్కువ రేటుకి అమ్ముతారండి? అమ్ముతారా? చెప్పండి. అధికమైన రేటుకి అమ్ముతారు. ఎందుకంటే అవి ఎంతో విలువైనవి కాబట్టి. అలాంటి చూడండి, దానికంటే విలువైంది ఏంటంటే మనుషుడికి మంచి పేరు అనేది చాలా విలువైనది. మనుషులకు చూడండి 2 పేర్లు ఉన్నాయని. ఎన్ని పేర్లు ఉన్నాయి? ఒకటి చెడ్డ పేరు, ఒకటి మంచి పేరు. ఈ భూమి మీద చూడండి, మనుషుడు తను జన్మించిన దగ్గర నుంచి మరణించే వారికి ఎంత ప్రయాసపడు, ఎంత చూడండి కష్టపడు, ఏమి సంపాదించుకుంటాడు? ఏం సంపాదించుకుంటాడండి? పేరే సంపాదించుకుంటాడు. చాలా మంది చూడండి ప్రయాసపడి ధనాన్ని సంపాదించుకుంటారు, చాలా మంది ఆస్తులు సంపాదించుకుంటారు, చాలా మంది అధికారులు సంపాదించుకుంటారు, చాలా మంది చూడండి ఏం సంపాదించుకుంటారు? ధనభోగాలు సంపాదించుకుంటారు. ఇవన్నీ ఉంటే మంచి పేరు వచ్చిద్దా? వచ్చిందండి. ఒక మంచి అధికారి అయినందుకు మాత్రాన అతను మంచి పేరు ఉండిద్దా? చూడు, ఒక మనిషి కష్టపడి అనేకమైన ఎకరాలు సంపాదిస్తే, పొలాలు సంపాదిస్తే అతనికి మంచి పేరు ఉండిద్దా? చూడండి, అతను చూడండి ఎంతో కష్టపడి చూడండి ఇదిగో రాజకీయాలు ఎదిగితే అతనికి మంచి పేరు ఉన్నట్టేనండి. మంచి పేరు అనేది ఎలాగొచ్చిందండి? ఎలాగొచ్చింది? తన క్రియలను బట్టి అతడు మంచివాడు చెడ్డవాడు ఏదంట తెలియపరచబడింది అంట. తన జీవితంలో ఇలా ఎలాగ నడుస్తున్నాడు, ఎలాగ ప్రవర్తిస్తున్నాడు, ఎలాగ చూస్తున్నాడు, ఎలాగ మాట్లాడుతున్నాడు, ఎలాగ మనుషులతో జీవిస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆ మనుషుడు చెడ్డవాడా మంచివాడు అనేది ఏమైందండి? తెలియపరచబడిందండి. చూడండి, ఒక కాలాన్ని కొలవడానికి ఒక కొలబద్దు ఉండిందండి. ఒక బరువును కొలవడానికి ఒక త్రాసు ఉండిందండి. చూడండి, ఇదిగో ఒక విశాలతను కొలవడానికి ఒక టేప్ ఉన్నట్టుగానే
మనుషుడు మంచివాడా చెడ్డవాడా అనేది కొలవడానికి కూడా ఏముందండి, ఏముంది? ఒక పద్ధతి ఉండింది ప్రియమైన సహోదరి. అదేంటంటే తను నడిచేటువంటి మార్గాన్ని బట్టి ఆ మనుషుడు ఎలాంటి వాడనేది తెలియపరచబడింది. చాలా మంది చూడండి, మంచి పేరు సంపాదించిన తర్వాత, మంచి ఆస్తి సంపాదించిన తర్వాత చెడు మార్గాల్లో నడుస్తారు, చెడ్డ క్రియల వైపు వెళ్ళిపోతారు. మంచి పేరు వచ్చిందన్న సమయానికి ఏమైపోతారు? చెడ్డగా జీవిస్తారు ప్రియమైన సహోదరి. అందుకని ఏంటంట, సుగంధ తైలము కంటే మంచి పేరు మనుషునికి ఎంతో మేలు. నీ దగ్గర ధనము లేకపోయినా, నీ దగ్గర ఆస్తి లేకపోయినా, నీ దగ్గర బంధువులు లేకపోయినా, నీ దగ్గర ఏది లేకపోయినా కానీ కొంతమంది చూడండి ఏమంటారంటే, ఇదిగో మనుషుడు ఎంతో మంచివాడయ్యా, ఆ మనుషుడు ఎంతో ఇదిగో ప్రేమ కలిగిన వాడయ్యా. అతని దగ్గర ఆస్తి ఉండదు, జ్ఞానం ఉండదు, చదువు ఉండదు, అయినా కానీ కొంతమందికి ఏముండిద్దండి, మంచి పేరు ఉండింది ప్రియమైన సహోదరి. మరి మనుషుడిగా నీ జీవితంలో నువ్వు ఏ పేరు పొందావు? ఏందండి, చూడండి ఇక్కడ చెడ్డ పేరు మంచి పేరు రెండు ఉండి. మనం మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో చెడ్డ పేరు పొందిన వ్యక్తుల్ని చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26 వచనం చదువుకున్నట్లయితే, అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసుదాసులను సంపాదించుకుంటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కృష్టి నీకును నీ సంతతికి సదాకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక్కడ ఎలీషా యొద్దంట ఒక భక్తిపరుడైనటువంటి సేవకుడైనటువంటి గెహాజీ అనే వ్యక్తి ఉన్నాడు. ఎలీషా చూడండి, తన జీవితంలో ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళి భక్తి చేసినా గాని, ఎక్కడికి వెళ్ళినా గాని తన వెంటే ఉండేవాడు అంటండి. ఎవరండి? గెహాజీ ఎలీషా వెంబడి పరిచర్య చేస్తా జీవించేవాడు అంట. ఎలీషాకు చూడండి ఎలాంటి పేరుందంటే, ఆయన దేవుని యొక్క ప్రవక్త, ఆయన ఏం చెబితే అది జరిగింది. అలాంటి పేరున్న వ్యక్తి ఎలీషా. అలాంటి ఎలీషా యొద్దకి ఒక దినాన్ని చూడండి సిరియా వాడైనటువంటి నయమాన్ వచ్చాడు. ఎవరు వచ్చాడు? నయమాన్ వచ్చాడు. ఎందుకంటే ఆ నయమానికి ఏముందంట? కుష్ఠిరోగం. కుష్ఠిరోగం అంటే నయమాన్ వచ్చి ఏం చేస్తున్నాడు? అయ్యా ఇదిగో నాకు ఈ కుష్ఠిరోగం ఉంది, ఈ కుష్ఠిరోగాన్ని నువ్వు బాగు చేయమంటే అప్పుడు ఏం చెప్పాడండి ఎలీషా? ఏం చెప్పాడు? అయ్యా ఆ నది వద్దకు వెళ్ళి ఏం చేయమన్నాడండి? నది వద్దకు వెళ్ళి నువ్వు 7 మార్లు మునిగామనుకో నీకున్నటువంటి కుష్ఠరోగం నయమైద్దయ్యా అని చెప్తే ఏమన్నాడండి? దమస్కు మా పట్టణంలో నదులు లేవా? మేము మునిగితే నువ్వు చెప్పినట్టు యోర్దాను నదిలోనే మునగాల అని అన్నాడు. అక్కడున్న పనివాడు అన్నాడు, అయ్యా అతను 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఎత్తావు కదా, అతను బంగారం ఇవ్వమంటే ఎత్తావు కదా, అతను ఏమైనా బలమైన పని చేయమంటే చేస్తావు కదా,
ఏం చెప్పాడు? నదిలో 7 మార్లు మునగమన్నాడు. మునుగయ్య అంటే చూడండి, ఈ నయమాను తన పనివాడు చెప్పిన మాట ప్రకారం యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునిగితే తనకున్న కుష్టి రోగం పోయి పసిపిల్లల లాంటి దేహం వచ్చిందండి అతనికి. ఆ దేహం రాగానే ఏం చేశాడంటే ఈ ఎలీషా వద్దకు వచ్చి ఏం చేశాడండి? తన దగ్గర ఉన్న బంగారాన్ని, వెండిని, ప్రశస్తమైన వస్త్రాలు ఎత్తున్నాడు. ఎలీషా అన్నాడు, అయ్యా నాకు ఆ బంగారం వద్దు, ఆ వెండి వద్దు, ఆ వస్త్రాలు వద్దయ్యా, నువ్వే తీసుకొని వెళ్ళు అని అంటే ఈ నయమానికి బాధ కలిగి ఆ బంగారాన్ని, వెండిని, చూడండి వస్త్రాన్ని తీసుకొని ప్రయాణమై ఉందంటే అతని సేవకుడైనటువంటి గెహాజీ ఏం చేశారండి? నా యజమానుడికి అతని బంగారం మీద ఆశ లేదు, అతని వెండి మీద ఆశ లేదు, నేనైతే ఏం చేద్దాం అనుకున్నాడు? అతని దగ్గర మొత్తం తీసుకునేవాడిని అని ఆశ కలిగి ఏం చేశాడండి? పరిగెత్తుకొని పోయి అంట నయమాని వద్దకు వెళ్ళయ్యా, ఈ దినాన 2 పనివారు మా దగ్గరకు వచ్చి ఉన్నారయ్యా, నీకు ఇష్టమైతే కొంత వెండిని, కొంత వస్త్రాలని ఇస్తావంటే ఈ నయమాను చూడండి కొంత వెండిని, కొన్ని సేనాయి వస్త్రాలు ఇచ్చాడు. ఇస్తే అవి తీసుకొచ్చుకొని ఈ గెహాజీ ఏం చేశాడంట? ఎలీషాకి తెలియకుండా చక్కగా ఇంట్లో తీసుకెళ్ళి దాచిపెట్టుకొని మెల్లగా బయటకు వచ్చాడంట. అప్పుడు ఎలీషా ఏమన్నాడు గెహాజీతో? ఏమన్నాడండి? నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తానికి వెళ్ళావు అని అడిగితే ఏం చెబుతున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చెబుతున్నాడండి? ఎక్కడికి వెళ్ళాను, నీ ఎదురే ఉన్నాగా నేను అప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఏమన్నాడండి? నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ నయమాను దగ్గరికి వెళ్ళినప్పుడు, తన రథానికి ఎదురెళ్ళినప్పుడు నీతో పాటు నా మనసు కూడా రాలేదా? ధనాన్ని సంపాదించుకోవడానికి, ద్రవ్యాన్ని సంపాదించుకోవడానికి, ఒలివ చెట్లను సంపాదించుకోవడానికి ఇది సమయమా? చాలా మంది చూడండి అక్రమంగా సంపాదిస్తారు. వాడు ఎంత అంటాడయ్యా, ఇదిగో ప్రేమ ఉండదు, జాలి ఉండదు, ఏముండదయ్యా, ఎదురు మనిషికి ఏదైనా నప్పించాడు అనుకో వాడు సత్యలాగా వాడు రక్తాన్ని పీలుస్తాడు. ఎలాంటి పేరు ఉందండి మనుషులకి? ఇదిగో మనుషులు చచ్చిపోయినా వారి శవాల మీద డబ్బు సంపాదిస్తాడయ్యా. ఇదిగో వారికి బంధువులు అవసరం లేదు, తల్లిదండ్రులు అవసరం లేదు, తల్లిదండ్రులు కొట్టి కూడా వారి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని లగ్జరీగా బతుకుతాడయ్యా. ఎలాంటి పేరండి మనుషునికి? ఇవన్నీ మంచి పేర్లండి. ఈ భూలోకంలో ధనం సంపాదించడానికి, వస్తువులు సంపాదించడానికి, పొలాలు సంపాదించడానికి నువ్వు ఎంతమంది మీద జీవితాన్ని పాడు చేస్తున్నావు, ఎంతమందిని అక్రమంగా వారి యొక్క దగ్గర ఉన్న వస్తువులు లాక్కున్నావు. వీటి వల్ల నీకు మంచి పేరు వచ్చిందాడు. ఈ గెహాజీ ఎలీషా ఇద్దరు ఎంతో భక్తి చేశాడు, ఆయనకి నమ్మకంగా జీవించాడు. కానీ ఒక్క దినాన్ని ఆయన చేసిన చెడు పని వల్ల అతని పేరేమైంది? ఏమైందండి? ఎలీషా అంత నమ్మకంగా పరిచయం చేస్తే ఏలియా ఎలీషాకి ఎన్నంతలు ఇచ్చాడండి ఆశీర్వాదాన్ని, తనలో సగభాగాన్ని ఇచ్చాడు. మరి అలాంటి చూడండి ఈ గెహాజీ ఏం పొందాడు? ఏలియా యొక్క భక్తిని పొందాడా? ఏం పొందుకున్నాడండి? కుష్టి రోగాన్ని పొందుకున్నాడు. ఎలీషా యొక్క భక్తిని పొందుకున్నాడా? ఎలీషా యొక్క భక్తిని పొందుకోలేదు. సహోదరి సహోదరా, ఏం పొందుకున్నాడు? కుష్టి రోగాన్ని పొందుకున్నాడు. ఏ పేరు పొందుకున్నాడు? ఇప్పుడు కూడా ఇదిగో పలానా వ్యక్తి ఇదిగో ఇలా అక్రమంగా జీవించినందుకు అతను కుష్టి వచ్చింది అనే పేరు పొందుకున్నాడు. మంచి పేరేనండి అది. తరతరాలకి చూడండి ఇప్పుడు కూడా మనం ఒక మనిషి గురించి. మనిషి గురించి మంచి చెప్పుకున్నావా, చెడు చెప్పుకున్నావా? మంచి చెప్పుకున్నాం. ఎందుకంటే మంచి పేరు వచ్చింది. 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 మంచి పేరు వచ్చిం
మనుషుడు ఈ భూలోకంలో ఎలా జీవించాలండి? మంచి పేరు కలిగి జీవించాలి. ప్రేమైన సహోదరి సహోదరులు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేయకూడదంట? నువ్వు చెడు మార్గం వైపు నడవకూడదండి. కొంతమంది చూడండి, మోసగాడు అనే పేరు కలిగి ఉంటారండి. ఎమ్మటినే ఉంటారు, పక్కనే ఉన్నాడు తిరుగుతారండి. పక్కనే తిరుగుతారు స్నేహితులను మోసం చేస్తారు, పక్కనే తిరుగుతారు యజమానులు మోసం చేస్తారు, పక్కనే తిరుగుతారు తల్లిదండ్రుల్ని మోసం చేస్తారు. ఏం పేరండి ఇతనికి? మోసగాడనే పేరు. ఎవరైనా ఇస్కరియోతు యూదా. ప్రియమైన సహోదరి, యేసు ప్రభు ఎంబడి తిరిగాడు. అయ్యా ఇదిగో నువ్వు నన్ను పాపం నుంచి రక్షించావు, ఇదిగో నేను బంధించబడి దొంగనయ్యా, అలాంటి వ్యక్తిని నువ్వు మార్చావు, నీ ఎప్పుడో నేను వస్తానయ్యా, నా జీవితం నీకు అంకితం అయ్యా, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అన్నాడు. ఏం చెప్పాడు? నువ్వు ఎలా జీవించమంటే అలాగా జీవిస్తా. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, ఆ యోధ అంట నమ్మకంగా జీవించాడండి దేవునికి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. చూడండి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు చూడండి, సముద్ర తీరానికి వెళ్తే ఆడికి వెళ్ళాడు. ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడ నివాసం ఉన్నాడు. ఆయన ఏం తింటే తిన్నాడు. ఆయన ఎలాగ బ్రతికితే అలాగా బ్రతికాడు. ఆయన కోసం చూడండి జీవించాడు. ఆయన చెప్పినవన్నీ చేశాడండి. లాస్ట్కి వచ్చేసరికి ఏం చేశాడు? యేసు ప్రభునే నమ్మేశాడు. ఎలాంటి పేరు వచ్చిందండి ఆయనకి? మంచివాడు అనే పేరు వచ్చిందా? ఏ పేరు వచ్చింది? చెడ్డవాడు అనే పేరు వచ్చింది. దేవునికి విరోధంగా నడిచాడు, చివరికి దేవుడిని నమ్మివేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఆస్తి తీసుకొని తల్లిదండ్రులు ఏడపడేస్తారు, అనాథాశ్రమంలో పడేస్తారు. కొంతమంది చూడండి, ఇదిగో నమ్మి స్నేహితుడు కాదని ఇంటికి తీసుకొస్తే చూడండి, స్నేహితుడి యొక్క ఆస్తినే అక్రమంగా తప్పాలి. స్నేహితుడి యొక్క భార్యనే లేవురండి మోసగాళ్ళు. ప్రియమైన సహోదరులు, ఎలాంటి పేరు పొందారు? మంచి పేరు అండి అది. మోసగాళ్ళు అనే పేరు మంచి పేరేనా? కాదు. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుడు అంట ఒక మనుషుని నమ్మి ఈ భూలోకంలో చూడండి మొట్టమొదటి రాజుని చేశాడు. మొట్టమొదటి రాజు చేస్తే చూడండి, ఆ రాజు ఎవరు నమ్ముకున్నాడు? దేవుడు నమ్ముకున్నాడా? మనుషులు నమ్ముకున్నాడండి. కొంతమంది మనుషుల కోసం బ్రతుకుతారండి. ఎవరి కోసం బ్రతుకుతారు? అరే ఇది బట్టలు పోని అంటే ఎవడు చెప్పినట్టు ఆ మనిషి చెప్పిన మాట. అరే ఇది పని చేయాలంటే ఇంకెవడు చెప్పినా ఏంటంటే ఆ మనిషి చెప్పిన మాటలే ఏంటారు. అవునా కదా? వాడి మాట నీదేమైపోతాడు, వాడైపోతాడు. అలాగే చూడండి, సౌలు అనేటువంటి ఒక భక్తుడు కూడా దేవుడు రాజు చేస్తే, దేవుడు ఇదిగో అమాలేకులను నిర్మూలన చేయమంటే దేవుడి మాట వినిపించుకోకుండా మనుషుల మాటని ఏమైపోయాడు? దేవుని దృష్టికి దోషాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, నీ పేరు ఎలాగుంది? మంచివాడిగా ఉందా, చెడ్డవాడిగా ఉందా? నీకే పేరు ఉందండి? కొంతమంది చూడండి పేర్లు పెట్టుకుంటారు. ఏ పేర్లు అండి? పుట్టుకతోనే పేర్లు ఉంటాయండి కొంతమంది. చూడండి యేసుదాస్ అని పెట్టుకుంటారు. ఏం పేరు? పేరు మటుకి యేసుదాస్ అనేది, కానీ లెగితే తేడా ఉంటారండి వీళ్ళు. బార్ షాపుల దగ్గర ఏడుంటారండి. పేరు మటుకి దేవుడి పేరు పెట్టుకుంటారు, ఏడకపోతారు, ముందు షాపుల చుట్టూ తిరుగుతారు. కొంతమంది చూడండి ఏమని పెట్టుకుంటారు? అబ్రహాం అని పెట్టుకుంటారు. ఏం చేస్తారండి? తల్లిదండ్రులే తాగుతారండి.
కొంతమంది చూడండి, ఇదిగో ఏలి అని పెట్టుకుంటారు. ఏం చేస్తారండి? వేశ్యలతో సాంగత్యం చేస్తాం. దేవుని యొక్క భక్తుల పేర్లు పెట్టుకొని ఆ పేర్లు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. చూడండి, ఇదిగో పేరు పెట్టుకుంది ఎందుకు నువ్వు? ఎందుకండి? యేసురావు గారి పేరు పెట్టుకుంటే నువ్వు ఎట్లుండాలి? యేసు ప్రభులాగే ప్రేమ కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. మనం ఏం చేద్దామని గొడ్డలు తీసుకొని పోతామండి ఒకటి నరకడానికి, కొడతాని. లెగితే చూడు కోపం, లెగితే తగులు, లెగితే చూడు లోకానుసారంగా ఉంటాం. కానీ మన పేరు శాంతం. పేరు మటుకి శాంతం, మనిషి మటుకి అశాంతం. అండి శాంతం ఉంటుంది, కోపమే. పేర్ల మటుకి శాంతం ఉంది, కానీ ఆ మనిషిని కదిలి చూడండి నీకు తంతే కానీ ప్రశాంతంగా ఉండదండి. నీ మీద తగబడితే కానీ ప్రశాంతంగా ఉండదు. పేరు మటుకి శాంతం. ఎవరి పేర్లు పెట్టుకున్నాం మనం? క్రైస్తవులుగా చూడండి, ఇదిగో పేరు అయితే దేవుని యొక్క పేరు, భక్తుల యొక్క పేరు, లేదంటే ఇదిగో మంచి పేర్లు పెట్టుకున్నాం. కానీ ఆ పేరు నిలబెట్టుకున్నావా? నిలబెట్టుకుంటాం. కొంతమంది చూడండి ఉద్యోగం చేసే దగ్గర చూడండి, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు? ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడండి, తండ్రి చనిపోతే తండ్రి స్థానంలో కుమారుని పెడతారండి. ఆ ఉద్యోగస్తులు అంటారు, అయ్యా నీ తండ్రి లంచం తీసుకోకుండా అక్రమంగా ఎవరిని బాధ పెట్టకుండా చక్కగా బ్రతికాడయ్యా, మంచి పేరు ఉంది నీ తండ్రికి, నువ్వు కూడా ఆ పేరుని పోగొట్టకుండా జాగ్రత్త కాపాడండి. ఈయనేం చేస్తానండి? తండ్రి లంచం తీసుకోకపోతే రెండంతలు లంచం తీసుకుంటాడు. ఏంటంట ఒక చోట ఏం జరిగిందంటే, సొలొమోను అనే రాజు ఉన్నాడు. ఆయన రాజ్యం పోయిన తర్వాత చూడండి అతనికి ఎవరు వచ్చారంట? అతని కుమారుడైన రెహబాము రాజు వచ్చారండి. వస్తే ఆ ప్రజలు అన్నారు, అయ్యా నువ్వు మమ్మల్ని రాజుగా పరిపాలిస్తే మమ్మల్ని బాధ పెట్టకుండా చక్కగా చూసుకుంటే. నేనేమన్నాడు? నీ తండ్రి లాగా చక్కగా చూసుకో, దావీదులాగా చక్కగా చూసుకోండి. నేనేమన్నాడు? ఏమన్నాడండి? నా తండ్రి చేసిన దానికంటే రెండంతల భారాన్ని నేను నీ మీద మోపుతానన్నాడు. మిమ్మల్ని బానిసలుగా చేస్తానన్నాడు. ఏం బాగొట్టుకున్నాడు? అయినా పేరు బాగొట్టుకున్నాడు. ఆ తల్లిదండ్రుల పేరు మనకుంటుందండి. అయ్యా తల్లిదండ్రులు అట్లా మంచోళ్ళు అనుకున్నా, వాళ్ళ కుమారు చూసి అట్ట పుట్టాడు, శిల పుట్టాడు అంట. అది పేరు ఎత్తడానికి కూడా నాకు ఇష్టం లేదు. చాలా మందికి చూడండి మంచి పేరు అనేది లేదు. కొంతమంది పేర్లు చూడండి ఎట్లా ఉంది. వాడి పేరు ఒక పేరు అయితే ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారండి? ఏమని పిలుస్తారు? మంచిగా చూడండి వాడి పేరు సుధాకర్ అనుకో, అన్న ఏమంటారు? సుధాకర్ అంటారండి. అది శంభను, లేకపోతే శివుడోడను, లేకపోతే తెక్కలోడను, లేకపోతే ఏం పేర్లండి? నిక్ నేమ్లు వచ్చినాయండి కొత్తగా. ఏమొచ్చినాయి? ఏమొచ్చినాయండి? ఏమొచ్చినాయి చెప్పండి. వాడి పేరు తగ్గాలంట, రకరకాల పేర్లండి. ఎవడైనా పేరుతో పిలిచేవాడు ఉన్నాడండి? చక్కగా రవి అని పిలిచేవాడు ఉన్నాడా? లేకపోతే చక్కగా అనిల్ అని పిలిచేవాడు ఉన్నాడా? ఎవరిని పిలుతారండి? చట్టను, లేకపోతే సింహను, లేకపోతే రకరకాల పేర్లు లేరండి. మంచి పేర్లు ఉందిగా పిలుచుకున్నారండి. ఇప్పుడు నిక్ నేమ్, పెట్ నేమ్స్ అండి. అవి పిలిస్తే మళ్ళీ చక్కగా పలుకుతారు. ఏంటండి? ఒకటి పేరు రౌడీ అంట, ఒకటి పేరు కత్తి. తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కాదండి. ఏం పేర్లు ఉండి? సమాజంలో చూడండి వాళ్ళ పని బట్టి, వాళ్ళు చేసే చండాలమైన పనులు బట్టి వాళ్ళకి ఇంకో పేర్లు. ప్రియమైన సహోదరి సహోదరు, కొంతమంది చూడండి క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా పేర్లు ఉంటాయి కానీ మార్పు ఉండదు. ఏంటండి? గిహాజీ అని పేరు పెట్టుకుంటే
ఏమైపోతున్నాడు? లేకపోతే ఏలి అని పేరు పెట్టుకుంటే ఏమైపోతున్నాడు? ఏలిలా బ్రతుకుతున్నాడా? యేసు ప్రభులా బతుకుతున్నారా? ఏం చేస్తున్నారు? పేరైతే పెట్టుకున్నారు కానీ అలాగా జీవించట్లేదు ప్రియమైన సహోదరి సోదరులారా. కాబట్టి ఏంటంట, నీకే పేరు ఉండాలి? చెడ్డ పేరు ఉండాలా, మంచి పేరు ఉండాలా? ఏ పేరు ఉండాలండి? దేవుడు ఒక భక్తుడికి చూడండి ఒక పేరు పెట్టారండి. చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే మనుషుడికి ఒక మంచి పేరు ఉన్నది. అందుకు వారు నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడైన శతాధిపత్యము కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడు. నేను ఎవరండి? నీతిమంతుడంట, దేవునికి భయపడేవాడంట, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. మరి సమాజంలో మనకు అలాంటి పేర్లు ఉన్నాయండి? నీతిమంతులు అనే పేర్లు ఉన్నాయా? దేవుడే సాక్షి ఇస్తున్నాడండి ఒక భక్తుడికి. అయితే ఎవరైనా యోబు గారని, ఇతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఎన్ని లక్షలున్నా, ఎన్ని కోట్లున్నా, ఎంత సైన్యం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత పశువులు ఉన్నా, ఎంత అధికారులు ఉన్నా, ఎంత పనివారున్నా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వాటన్నిటిని బట్టి కాదండి. కొంతమంది చూడండి డబ్బు చూసుకొని ఎర్రవీగుతారని, వాటిని బట్టి మంచి పేరు వచ్చిందా? దేన్ని బట్టి వచ్చింది మంచి పేరు? ఇతను నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని ఎవరు చెబుతున్నాడండి? దేవుడైనా యెహోవా స్పష్టంగా చెబుతున్నాడండి. ఒక భక్తుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీ గురించి అలాంటి సాక్ష్యం ఉందా? నీకు ఎలాంటి పేరు ఉంది? సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు. ప్రియమైన సహోదరి, మంచి పేరు కలిగి ఉన్నవా? అన్నవాడిని అబ్రహామునంట దేవుడు తన స్నేహితులని పేరిచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? మరి నువ్వు దేవుడికి స్నేహితుడు ఉన్నావా? విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. ఎందుకంటే దేవుడి మాట ప్రకారం భక్తిని పట్టుకొని యథార్థంగా, నమ్మకంగా దేవుడి సన్నిధిలో ఎదిగాడు. ప్రియమైన సహోదరి, నువ్వు అట్లా బ్రతుకుతున్నావా? నువ్వు అలా జీవిస్తున్నావా? జీవిస్తున్నావండి? నడుస్తున్నావా? లేదు ప్రియమైన సహోదరి. కాబట్టి నీకేముండాలంట? మంచి పేరు ఉండాలి. మంచి పేరు లేకపోతే నువ్వు ఎంతకాలం బ్రతికినా నలుగురు నీ దగ్గర రారండి. నువ్వు చచ్చిపోయిన తర్వాత నలుగురు సంపాదించుకోవాలంటే నీకేముండాలి? మంచి పేరు ఉండాలి. కొంతమంది చూడండి చచ్చిపోతే చూడటానికి కూడా రారు. కొంతమంది చూడండి గాయపరచబడితే పలకరించడానికి కూడా వాడి దగ్గరికి ఎందుకు రా? వాడిని పలకరించేది ఎందురా? వాడి దగ్గరికి వెళ్తే ఏమంటారండి? అనవసరంగా వాడి దగ్గరికి వెళ్తున్నాడు. వాడు ఎంత చండాలు కూడా అనుకున్నా, వాడంత ఎదవ అనుకున్నా, వాడంత దుర్మార్గుడు అనుకున్నా, వాడంత నీచమైన వాడు అనుకున్నా, నీలో ఎలాంటి పేరు ఉంది? నీ గురించి ప్రజలు ఎలాగ అనుకున్నారు? దేవుడు ఎలాగ సాక్ష్యం పలుకుతున్నాడు? ఈ దినాన్ని గమనించాలి ప్రియమైన సహోదరి. సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలండి. ఆ పేరు పొందడానికి ఎంతో ప్రయాసపడాలి. అలా జీవిస్తున్నావా? కొన్నేళ్ళు చూడండి, ఇదిగో అక్కడ ఉన్న మనుషులందరూ అన్నారంట, ఇదిగో ఇలాంటి భక్తిపడు ఏంటంటండి పేరు పొందినవాడంట, మంచి పేరు పొందినాడు. నువ్వు పొందుతున్నావా? చెడ్డ పేరు పొందుతున్నావా? దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు యోబుకి, ఇతను నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అలాంటి సాక్ష్యం ఉందా? అబ్రహాముని దేవుడు తనకి స్నేహితుడు అనే పేరు పొందించాడు. మరి నువ్వు అతనికి స్నేహితుడు ఉన్నావా? దావీదంట దేవునికి హృదయానుసారుడు అంట. అలాంటి పేరు పొందావు నువ్వు దేవునికి హృదయానుసారుడు ఉన్నావా? లేకపోతే దేవుణ్ణి మోసం చేసి అమ్మేస్తున్నావా? ఏంటండి?
కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కాబట్టి ఎప్పటికైనా నీ పేరు ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో గమనించి ఇప్పటికైనా ఏంటంటే మంచి పేరు పొంది దేవుడి సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి.